హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి నవంబర్ 2nd వీక్లో రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్, అలానే థియేటర్ మూవీస్, అలానే ఒక ఫ్లాష్ ఓటీటీ అప్డేట్ అయితే వచ్చింది. సో ఎన్నిటి గురించి చూసే ముందు ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. చాలామంది లైక్ అనేది తక్కువ శాతం కొడుతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. అప్పుడే వీడియో మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, మట్కా. ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ అండ్ థ్రిల్లర్గా అయితే ఉండబోతుంది. ఇందులో వరుణ్ తేజ్ అండ్ మీనాక్షి చౌదరి లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ సెన్సార్ UBA, టోటల్ రన్ టైమ్ 2 hours 39 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిల్మ్ థియేటర్స్లో నవంబర్ 14th రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 2, గ్లాడియేటర్ 2. ఈ ఫ్రాంచైజ్ గురించి మీకు తెలుసు కదా. మూవీ అయితే ఎపిక్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ఉంటుంది. సెన్సార్ UBA, టోటల్ రన్ టైమ్ 2 hours 30 minutes వరకు అయితే ఉంది. మనకి USA కన్నా ఇండియాలోనే ఫస్ట్ రిలీజ్ చేస్తున్నారు. సో తెలుగు డబ్బింగ్ నవంబర్ 15th థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 3, ది సబర్మతి రిపోర్ట్స్. ఈ ఫిలింలో వచ్చేసి విక్రాంత్ మెస్సీ, రాశి ఖన్నా అండ్ రిధి దోర్గా లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ అయితే హిస్టారికల్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. మూవీ సెన్సార్ UBA, టోటల్ రన్ టైమ్ 2 hours 3 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిలిం థియేటర్స్లో నవంబర్ 15th రిలీజ్ అయిపోతున్నారు, హిందీ లాంగ్వేజ్. నెంబర్ 4, కంగువా. మూవీ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ అండ్ ఫ్యాంటసీకి అయితే ఉంటుంది. మూవీ సెన్సార్ UBA, టోటల్ రన్ టైమ్ 2 hours 34 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిలిం మనకి థియేటర్స్లో 2D అండ్ 3Dలో రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ 14th థియేటర్స్లో రిలీజ్ ఉండబోతోంది. ఇందులో సూర్య, బాబీ డియోల్ అండ్ దిశా పటాని లీడ్లో యాక్ట్ చేశారు. డైరెక్టర్ శివ. ఫ్రెండ్స్, మీరు ఏ టైం షోకి ఈ మూవీ థియేటర్లో చూడబోతున్నారో కామెంట్లో తెలియజేయండి. నా నుంచి 4 AM షో టికెట్ అయితే బుక్ అయితే అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ మన ఛానల్లో రివ్యూ అయితే వచ్చేస్తుంది. నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. నెంబర్ 5, భైరతి రణగల్. ఇది మఫ్తీ ఫిలింకి ప్రీక్వెల్ పార్ట్. డైరెక్టర్ నార్థన్ గారి ఈ మూవీ తీయడం అయితే జరిగింది. ఇందులో శివరాజ్ కుమార్ గారు అండ్ రుక్మిణి వసంత్ లీడ్లో యాక్ట్ చేశారు. మూవీ అయితే యాక్షన్ క్రైమ్ డ్రామాగా ఉంటుంది. మూవీ సెన్సార్ UBA, టోటల్ రన్ టైమ్ 2 hours 15 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిలిం థియేటర్స్లో నవంబర్ 15th రిలీజ్ చేస్తున్నారు, ఓన్లీ కన్నడ వర్షన్. సో ఇవి ఫ్రెండ్స్, ఈ వీక్ థియేటర్స్లో రిలీజ్ అవబోతున్న మూవీస్ వచ్చేసి. ఈ వీక్ మీరు ఏ మూవీని థియేటర్లో చూడబోతున్నారో కామెంట్లో తెలియజేయండి. సో నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో అన్ని రివ్యూస్ అయితే వస్తాయి. కంగువా, మట్కా, భైరతి రణగల్ అండ్ గ్లాడియేటర్ 2. సో రివ్యూస్ అన్నీ వస్తాయి. నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే మనం ఈ వీక్ OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ అవబోతున్న మూవీస్ అండ్ సిరీస్ ఏమున్నాయో వాటి గురించి చూద్దాం. ఫస్ట్ వన్, ఉషా పరిణయం. ఈ ఫిలిం వచ్చేసి ఒక లవ్ స్టోరీతో రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది. ఆగస్ట్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. OTT స్ట్రీమింగ్ నవంబర్ 14th ఈటీవీ యాప్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. నెంబర్ 2, క్రాస్. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ వచ్చేసి యాక్షన్ క్రైమ్ అండ్ మిస్టరీ థ్రిల్లర్గా ఉంటుంది. ఇందులో టోటల్ 8 episodes వరకు ఉన్నాయి. యాక్చువల్గా ఇది బెస్ట్ సెల్లింగ్ నోవెల్ అలెక్స్ క్రాస్. సో ఆ నోవెల్కి అడాప్షన్గా స్టోరీ అనేది ఉంటుంది. సో ఈ సిరీస్ ప్రీమియర్ నవంబర్ 14th అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 3, కోబ్రా కై సీజన్ 6 పార్ట్ 2. ఈ పార్ట్ 2 నుంచి మనకి 5 episodes వరకు రిలీజ్ అవబోతున్నాయి. సిరీస్ వచ్చేసి మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ కామెడీ డ్రామాగా ఉంటుంది. సో సిరీస్ అయితే చాలా బాగుంటుంది. మీరు స్టార్ట్ చేసే పని అయితే ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇంకా మనకి సీజన్ 6 పార్ట్ 2 ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 15th అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ అందుబాటులో అయితే ఉంటాయి. సో ఇంకో పార్ట్ కూడా ఉంది, అది 3rd part. అది మనకి 2025 రిలీజ్ ఉంటుంది. నెంబర్ 4, రేవు. ఈ ఫిలిం ఆగస్ట్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ అయితే యాక్షన్ డ్రామాగా వచ్చింది. డిజిటల్ రిలీజ్ నవంబర్ 14th ఆహా తెలుగు ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 5, డూన్ ప్రాఫసీ. ఇది డూన్ పార్ట్స్కి సీక్వెల్గా అయితే ఉంటుంది. 10 years ముందు స్టోరీ అనేది ఇందులో మనం చూడబోతున్నాం. ఈ సిరీస్ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఉంటుంది. మనకి టోటల్ 6 episodes వరకు ఉన్నాయి. సో ప్రీమియర్ అయితే ఉండబోతుంది నవంబర్ 18th నుంచి. వీక్లీ ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తారు. జియో సినిమాలో అందుబాటులో అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెంబర్ 6లో ఉన్న మూవీ ఆపరేషన్ బ్లడ్ హంట్. ఈ ఫిలిం ఈ 2024 రిలీజ్ చేస్తున్నారు. మూవీ అయితే యాక్షన్ థ్రిల్లర్, హారర్ ఫ్యాంటసీ అండ్ మిస్టరీ డ్రామాగా వచ్చింది. లైక్ ఈ ఫిలింకి సంబంధించి తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ని మనకి రిలీజ్ చేస్తున్నారు. లయన్స్గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్లో నవంబర్ 15th ఈ ఆడియోస్ చూడడానికి అందుబాటులో అయితే ఉంటాయి.
నెంబర్ 7 ది మ్యాజిక్ ఆఫ్ షిరి. ఇది జియో వారి ఒరిజినల్ సిరీస్ వచ్చేసి కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతుంది. లైక్ ఈ సిరీస్ను వచ్చేసి నవంబర్ 14th జియో సినిమాలు మనకి ప్రీమియర్ చేస్తున్నారు. గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెంబర్ 8 ఫ్రీడమ్ 8 మిడ్నైట్. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ డ్రామాగా అయితే ఉంటుంది. ఈ సిరీస్ని ప్రీమియర్ చేస్తున్నారు నవంబర్ 15th ఆన్ సోనీ లివ్ ఓటీటీ. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెంబర్ 9 నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్. ఈ డాక్యుమెంటరీ వచ్చేసి 1 hour 21 minutes వరకు డ్యూరేషన్ అయితే ఉంది. సో నయనతార లైఫ్ జర్నీ అలానే తన వెడ్డింగ్ డాక్యుమెంటరీ అనేది ఇందులో మనకి చూపించబోతున్నారు. సేమ్ మనకి రాజమౌళి గారి డాక్యుమెంటరీ అయితే ఎలా వచ్చింది అలానే ఇది కూడా ఉండబోతోంది. సో ఈ డాక్యుమెంటరీ ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 18th ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా. నెక్స్ట్ నెంబర్ 10 అండ్ ప్రియాంక మోహన్ లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం బ్రదర్. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ ఫ్యామిలీ డ్రామాకి అయితే వచ్చింది. రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ చేశారు. నౌ 15 days అయితే ఈ మూవీ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు తెలుసు కదా ఐన్తోస్తా అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది. అన్అఫిషియల్గా హెచ్డి అనేది లీక్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు కమ్మింగ్ సూన్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. లైక్ ఈ ఫ్రైడేకి ఈ మూవీ మనకి చూడడానికైతే అప్లోడ్ చేసేయచ్చు. నెంబర్ 11లో ఉన్న మూవీ డెడ్ పుల్ అండ్ వోల్వరిన్. మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన ఈ ఫిలిం యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామాకి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ ఫిలిం నుంచి డబ్బుడ్ వర్షన్స్ మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చేసాయి. నౌ ఇప్పుడే వెళ్ళి మీరు డిస్నీ ప్లస్ హాట్స్టార్లో వాచ్ అయితే చేయవచ్చు. సో ఫస్ట్ టైం ఈ మూవీ చూద్దాం అనుకున్న ఆడియన్స్ ఇప్పుడే వెళ్ళి మీరు స్టార్ట్ చేయండి. మీకు మూవీ అయితే నచ్చుతుంది. నెంబర్ 12 పోతుగడ్డ. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీ అయితే ఉండబోతుంది. సో ఫ్రెండ్స్ ఈ ఫిలింని థియేటర్స్ నుంచి స్కిప్ చేసి డైరెక్ట్గా ఓటీటీ స్ట్రీమింగ్ అయితే చేస్తున్నది. సో నవంబర్ 14th ఈటీవిన్ యాప్లో మూవీ అయితే అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 13 బియాండ్ గుడ్ బాయ్. ఇది జాపనీస్ వెబ్ సిరీస్ అయితే రొమాంటిక్ డ్రామాగా ఉండబోతోంది. ఇందులో టోటల్ 8 episodes వరకు ఉన్నాయి. ఈ సిరీస్ ప్రీమియర్ నవంబర్ 14th ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా. జాపనీస్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 14 అన్స్టాపబుల్ విత్ ఎన్బికే సీజన్ 4. ఎపిసోడ్ 4లో వచ్చేసి అల్లు అర్జున్ గారు రావడం అయితే జరిగింది. సో ఎపిసోడ్ 4 నవంబర్ 15th ప్రీమియర్ అయితే ఉంటుంది ఆన్ ఆహా తెలుగు. నెక్స్ట్ నెంబర్ 15లో ఉన్న మూవీ కెవిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం బ్లడీ బెగ్గర్. ఈ ఫిలిం వచ్చేసి కామెడీ అండ్ క్రైమ్ థ్రిల్లర్గా ఉంటుంది. సో మూవీ మనకి అక్టోబర్ 31st థియేటర్స్లో రిలీజ్ చేశారు. సో 15 days కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఐన్తోస్తాన్ వారు రెడీగా అయితే ఉన్నారు. కమింగ్ సూన్ అని చెప్పేసి మెన్షన్ కూడా చేశారు. లైక్ ఈ ఫిలిం కూడా మనకి ఈ ఫ్రైడేకి ఐన్తోస్తాన్ ఓటీటీలో అప్లోడ్ అయితే హెచ్డి కావచ్చు. నెంబర్ 16 కిష్కింద కాండం. ఈ ఫిలిం వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్ అయితే వచ్చింది. మూవీ థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్తో నిలిచింది. ఇందులో ఆసిఫ్ అలీ అండ్ అపర్ణ బాలమురళి లీడ్లో యాక్ట్ చేశారు. సో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఓటీటీ ప్రీమియర్ నవంబర్ 19th నుంచి చూడడానికైతే ఉంటుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 17 మా నాన్న సూపర్ హీరో. ఈ ఫిలిం వచ్చేసి ఎమోషనల్ టచ్, ఫాదర్ సెంటిమెంట్ అండ్ ఫ్యామిలీ డ్రామా అయితే ఉంటుంది. సుధీర్ బాబు ఇందులో లీడ్లో యాక్ట్ చేశారు. ఫ్రెండ్స్ మూవీ అయితే చాలా బాగుంటుంది. లైక్ మనకి ఓటీటీ ప్రీమియర్ వచ్చేసి మీకు ప్రైమ్ వీడియో లాగిన్ అయితే ఇప్పుడు ఉందా. సో ఇప్పుడే వెళ్ళి మీరు ప్రైమ్ వీడియో లాగిన్ ఓపెన్ చేసి ఈ ఫిల్మ్ని చూసేవచ్చు. టుడే ఈ ఫిల్మ్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. ఇంకా G5 లాగిన్ ఉన్నవారు నవంబర్ 15th మీరు ఈ ఫిల్మ్ని G5 ప్లాట్ఫామ్లో వాచ్ చేయవచ్చు. ఇంకా ఏమీ లాగిన్ లేని వారు మీకు ఎక్కడ చూడాలో అన్అఫిషియల్గా తెలుసు అనుకుంటాను. సో ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మీరు ఈ ఫిల్మ్ వాచ్ చేసేవచ్చు. లేదనుకుంటే నవంబర్ 15th G5లో అయినా వాచ్ చేయవచ్చు. మూవీ అయితే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ టైం ఈ ఫిల్మ్ని చూసేవారు మిస్ అయితే చేయకండి. నెక్స్ట్ నెంబర్ 18 శివకార్తికేయన్ అండ్ సాయి పల్లవి లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం అమరన్. సో అక్టోబర్ 31st ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. సో ఐన్తోస్తాన్ వారికి థియేట్రికల్ రన్ అయితే అయిపోయింది. వాళ్ళు మోస్ట్లీ 15 days మనకి హెచ్డి అనేది లీక్ అయితే చేస్తూ ఉంటారు. అయితే ఇక చాలామంది ఐన్తోస్తాన్ వారిని రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు, ఇప్పుడే హెచ్డి అనేది ఓటీటీ ప్రీమియర్ చేయవద్దు అని చెప్పేసి. లైక్ చూసుకున్నట్టయితే థియేట్రికల్ రన్ అనేది బ్లాక్ బస్టర్గా రన్ అయితే అవుతుంది. అది ఈ మంత్ ఎండ్ వరకు కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఐన్తోస్తాన్ వారు హెచ్డి కానీ రిలీజ్ చేసినట్టయితే అది డౌన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం, రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ వీక్ ప్రీమియర్ చేస్తారా లేకుంటే నెక్స్ట్ వీక్ అనేది ఒక వీక్ ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది. చూద్దాం, ఈ ఫ్రైడే అయినా రావచ్చు లేకుంటే నెక్స్ట్ వీక్ ఫ్రైడే అయినా మనకి అమరన్ ఫిలిం హెచ్డి ఐన్తోస్తాన్లో రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆల్రెడీ కమింగ్ సూన్ అని చెప్పేసి మెన్షన్ కూడా చేశారు.
ధ్రువ్ సజ్జా లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం మార్టిన్ మూవీ అయితే యాక్షన్ థ్రిల్లర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మూవీని ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ ప్రీమియర్ అయితే ఫిక్స్ మనకి నవంబర్ 29కి G5 ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కమింగ్ వెరీ సూన్. సో ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి వీటిలో మీరు వేటిని చూడబోతున్నారో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.